విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రొడ్యూషన్ చేయబోతున్నారు సార్? మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎప్పుడు మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు? అంటే బేసిక్గా నాకు ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాల్లో అంటే ఒక యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను అనేది. కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా, ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది, ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు. అది సార్, దిస్ ఇస్ మాధవ్. హాయ్ సార్, హియర్. Yeah. Many times you said you are the admirer of KCR garu. So how do you see the assembly election results of Telangana? How I see, I mean the way everybody saw. In terms of, అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యూనో రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్. సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళలు లాంటి వాళ్ళు అనాలా ఏమనాలి? అంటే తెలంగాణలో కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. ఓకే, ఈ రిజల్ట్స్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు. నా అంచనా ఏం లేదు. వర్మ గారు, ఏది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పటికే అది అడుగుతూనే ఉంటారు. ఓకే, నేను నో పాయింట్. ఇప్పుడు ఓట్ అనేది నా ఫీలింగ్, ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం. ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే, నాకు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను. అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు నేను. ఇది నా ఉద్దేశంలో. ఎప్పుడైతే దానికి రీజన్ కూడా చెప్పాను మీకు, దానికి లాజిక్ కూడా. సార్, ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పిన్నప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలు మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ ఇది అది అనేది వదలలేదు, అన్ని పెట్టేసాను. కోడికత్తి కేసు కూడా ఉంటుంది. కోడికత్తి కేసు అది చూడండి సినిమాలో. ఏపీ అభివృద్ధి, ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా. ఇది ఏపీ అభివృద్ధిని సినిమాలు ఎలా చూపెడతారు సార్? వర్మ గారు మెయిన్ పాయింట్, ఈ సినిమా అనేదే బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు, దాని నుంచి ఏమేమి జరిగినాయి అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది అదే నేను చేసింది. వర్మ గారు, ఒక క్వశ్చన్ అండి. ట్రైలర్ చూసిన తర్వాత 2010 నుంచి మీరే చెప్తున్నారు
రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చనిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు పార్ట్ 1 ఉంటుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ తోటి కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర 2 అని. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఏదైనా డిఫరెన్స్? నాకు అబ్సల్యూట్గా లేదండి, ఎందుకంటే నాకు మహి తెలుసు యాజ్ అ పర్సన్, నాకు కానీ యాత్ర 2 కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు. యా. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.